హలో ఎవ్రీవన్. బడ్జెట్లో మనకి ఎల్జీలో అయితే న్యూ మోడల్ లాంచ్ అయింది. ఇది వచ్చేసి ఏంటంటే మనకి 85 ఇంచెస్లో నానో కొత్త సిరీస్ అనమాట. అండ్ లాస్ట్ టైం వచ్చేసి మనకి అల్ట్రా హెచ్డీ ఉండే, బట్ ఈ టైంలో వచ్చేసి 2026లో నానో అల్ట్రా హెచ్డీ రెండు మిక్స్ అయిపోయినాయి అనమాట. అండ్ దీంట్లో మనకి చూసుకుంటే ఏంటంటే మనం ఇవాళ అన్బాక్సింగ్ చేస్తున్నాం ఇది 85 ఇంచెస్ది. అండ్ రెగ్యులర్గా మనకి లాస్ట్ టైం అన్బాక్సింగ్ చేసిన వీడియోస్లో మనకి నానో సిరీస్లో 880 ఉండే, ఇప్పుడు 85 ఇంచెస్లో వచ్చేసింది మనకి నానో 885 అని చెప్పి న్యూ మోడల్ వచ్చిందనమాట. అండ్ రెండు ఆల్మోస్ట్ సిమిలరే ఉంటాయి, బట్ ఏంటంటే మోడల్ కొంచెం డిఫరెన్స్ ఏముండదు, నెంబర్ ఒకటి చేంజ్ ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే స్క్రీన్ అయితే చాలా పెద్దగా ఉంది. ప్లస్ ఇంకోటి మనకి లాస్ట్ టైం అల్ట్రా హెచ్ తోటి కంపేర్ చేస్తే ఈ నానో సెల్ అనేది చాలా కలర్స్ కూడా న్యాచురల్ ఉంటాయి, ప్లస్ నానో అక్యురసీ ఉంటుంది. కలర్ అనేది మనకి న్యాచురల్ ఉంటుంది, డిస్ప్లే క్లారిటీ కూడా మనకి. అండ్ సౌండ్ కూడా మనకి ఇప్పుడు లాస్ట్ ఇయర్లో కూడా డాల్బీ అట్మోస్ ఉంటే, ఇప్పుడు ఇయర్ కూడా డాల్బీ అట్మోస్ 20 వాట్స్లో వచ్చింది ఇది. అండ్ మనకి టీవీ అయితే అన్బాక్సింగ్ చేసేసాం మనం ఇది. అండ్ ఫస్ట్ మనకి టీవీ ఆన్ చేయగానే మనకి లాంగ్వేజ్ సెలెక్షన్ వస్తుంది, అండ్ కంట్రీ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ విజనరీ అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ రిమోట్ నుంచి ఫస్ట్ ఏంటంటే కంపల్సరీ టీవీ మనమైతే ఏదైనా బ్రౌజింగ్ చేయాలంటే మెయిల్ ఐడి కంపల్సరీ అవుతుంది కావాలన్నమాట. అండ్ ఫస్ట్ టీవీ అయితే మనం ఆన్ చేసినాం, మనం చూడవచ్చు మనకి డిస్ప్లేలో ఎలా వస్తుందో మనకి. అండ్ చూడండి మనకి వైఫై కనెక్ట్ చేసిన తర్వాత మనకి యూజర్ అగ్రిమెంట్ వస్తుంది, అగ్రీ చేసేయాలి. అగ్రీ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రౌజింగ్ చేయాలంటే కంపల్సరీ ఈమెయిల్ ఐడి మ్యాండేటరీ ఉంటుంది. ఫన్స్ ఈమెయిల్ ఐడి లాగిన్ చేస్తేనే మనకి ఏదైనా బ్రౌజింగ్ చేసుకోవడానికి యాప్స్ కానీ అండ్ గూగుల్ క్రోమ్ మనం యూజ్ చేసుకోవచ్చు కూడా, బ్రౌజర్ కూడా మనకి దీంట్లో. అండ్ ఇవన్నీ అగ్రీ చేసేస్తాం మనం. ఇలా అగ్రీ చేసిన తర్వాత చూసాం ముందు ఎలా ఉంటుంది ఫీచర్స్ అనేది. అండ్ మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో అందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ వన్ మోర్ వచ్చేసి దీంట్లో ఏంటంటే మనకి ఎల్జీలో వెబ్ఓఎస్ టెక్నాలజీ వస్తుంది మనకి. ఇది ఏంటంటే మనకి వన్స్ టీవీ వైఫై కనెక్ట్ చేసిన తర్వాత ప్రతి టీవీలో మనకి ఇలా సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తుంది ఇలా. అంటే కొంచెం యాప్స్ కానీ ఏదైనా మనకి దీంట్లో ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది దీంట్లో. అండ్ దీంట్లో మనకి ఎల్జీది అయితే వెబ్ఓఎస్ యూజ్ చేసినాం కదా, 5 years దీంట్లో మనకి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. వేరే దాంట్లో ఓన్లీ అప్డేట్ ఉంటుంది, బట్ ఎల్జీ టీవీలో మనకి అప్గ్రేడ్ వస్తుంది. 5 years వరకు ఆటోమేటిక్గా ఇంటర్ఫేస్ కానీ ప్రాసెసర్ అదే చేంజ్ అయిపోతుంది దీంట్లో. అండ్ దీంట్లో మనకు వచ్చేసిందంటే మెయిన్గా మనకి సేమ్ లాస్ట్ టైం మోడల్లో కానీ దీంట్లో కూడా సేమ్ మనకి సెట్టింగ్స్ కానీ అండ్ దీంట్లో మనకి స్పోర్ట్స్ అలర్ట్ కానీ ఎల్జీ ఛానల్ యాప్ కానీ మొత్తం ఆల్మోస్ట్ అన్ని సిమిలర్గానే ఉంటాయి. బట్ ఏంటంటే మనకి ఇది బడ్జెట్లో మనకి 85 ఇంచెస్ తక్కువ ప్రైస్లో వస్తుంది. ఏంటంటే మనకి ఇది 3 lakhs చేంజ్ ఉంది, బట్ మనకి ఇప్పుడు 1,80,000 అలా వస్తుంది మనకి ఆఫర్ ప్రైస్. అండ్ వారంటీ కూడా మనకి ఇప్పుడు 3 years కంప్లీట్ వారంటీ వస్తుంది ఇది. అండ్ దీంట్లో మెయిన్గా చూసుకుంటే మనకి ఇలా హోమ్ డాష్ బోర్డ్లో చూద్దాం మనం. ఇవాళ హోమ్ డాష్ బోర్డ్లో మనకి అంటే సైన్ ఇన్ అడుతుంది చూడండి కంపల్సరీ. ఏదైనా కంపల్సరీ మనం ఏదైనా బ్రౌజింగ్ చేయాలంటే సైన్ ఇన్ చేయాల్సి వస్తుంది. వన్స్ సైన్ ఇన్ చేసిన తర్వాత మనం చూద్దాం ఎలా ఉంటుందో ముందు. అంటే సైన్ ఇన్ అయితే చేసేసాను ఇప్పుడు నేను. అండ్ దీంట్లో మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో మనకి. బ్రౌజింగ్ కానీ షేరింగ్ కానీ అన్నీ చేసుకోవచ్చు మనకి. నెంబర్ ఆఫ్ యాప్స్ వస్తాయి దీంట్లో మనకి బ్రౌజింగ్ చేసుకోవడానికి. అండ్ దీంట్లో మెయిన్గా మనకు వచ్చేసి ఏంటంటే మనకి ఎల్జీ ఛానల్ యాప్స్ కూడా దీంట్లో వస్తాయి ఫ్రీగా. అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఎల్జీ యాప్ స్టోర్ ఉంటుంది దీంట్లో, ఎందుకంటే అది ప్లే స్టోర్ ఉంటుంది దీంట్లో, ఎందుకంటే ఎల్జీ వెబ్ఓఎస్ కాబట్టి ఎల్జీ స్టోర్ ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ యాప్స్ వస్తాయి, ఎంటర్టైన్మెంట్ కానీ మ్యూజిక్ అండ్ స్పోర్ట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ హోమ్ హబ్లో ఏంటంటే మనకి ఏదైతే ఎల్జీ ఐఓటీ డివైస్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఇంట్లో ఎల్జీ ఫ్యాన్ ఉందనుకోండి, ఎల్జీ వాషింగ్ మిషన్ కానీ ఎల్జీ ఏసీ అయినా ఎల్జీ మైక్రోన్ ఉన్నా అన్నీ విత్ దీంట్లో కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. రిమోట్ త్రూ మనకి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎల్జీ ఏసీ ఉంది అనుకోండి, కనెక్ట్ చేసుకొని వాయిస్ కమాండ్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి అదర్ ఐఓటీ డివైస్ ఉంది దీంట్లో యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. స్మార్ట్ డోర్స్ అయినా స్మార్ట్ ఫ్యాన్స్ అయినా స్మార్ట్ బల్బ్స్ ఏమున్నా కూడా అన్ని విత్ వైఫై త్రూ కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ విత్ ఏంటంటే ఎల్జీలో అడ్వాంటేజ్ మనకు మ్యాజిక్ రిమోట్ వస్తుంది అండ్ వాయిస్ కమాండ్ నుంచి యూజ్ చేసుకోవచ్చు అవన్నీ మనకి. అండ్ దీంట్లో మనకి ఇది ఎల్జీ స్టోర్లో ఏంటంటే మనకి మెయిన్గా నంబర్ ఆఫ్ దీంట్లో యాప్స్ వస్తాయి మీకు, అన్ని అన్లిమిటెడ్ యాప్స్ వస్తాయి దీంట్లో మనకి. నెట్ఫ్లిక్స్ కానీ ప్రైమ్ హాట్స్టార్ అన్ని యాప్స్ అన్నీ వస్తాయి దీంట్లో మనకి. చూడవచ్చు పైన ఎంటర్టైన్మెంట్ ఉంది, స్పోర్ట్స్ ఉంది, మ్యూజిక్ ఉంది అండ్ గేమ్స్ వస్తుంది, న్యూస్ కూడా ఉంటుందండి. నేషనల్ న్యూస్ కూడా కొన్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అని. అండ్ మనం ఆల్మోస్ట్ అన్ని ఫ్రీగా ఉంటాయి, బట్ దీని సబ్స్క్రిప్షన్ కంపల్సరీ అనమాట మనకి. సన్ నెక్స్ట్ కానీ చాలా యాప్స్ వస్తాయి మనకి. మ్యూజిక్లో కూడా చూసుకోవచ్చు మనకి. స్పోర్ట్స్లో చూద్దాము, ఎఫ్సీ కానీ యూఎఫ్సీ చాలా ఉన్నాయి దీంట్లో మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యూజిక్లో కూడా అమెజాన్ మ్యూజిక్ వస్తుంది, స్పాటిఫై యాప్ వస్తుంది, యాపిల్ మ్యూజిక్ వస్తుంది, చాలా యాప్స్ ఉంటాయి, అవి కూడా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. గేమింగ్లో కూడా చాలా చిన్నపిల్లలు కానీ మనకి, ఎందుకంటే మనకి దీంట్లో కూడా మనకి గేమింగ్ది డాష్ బోర్డ్ వస్తుంది మనకి, గేమింగ్ పోర్టల్ అని చెప్పి. ఇది మన మానిటర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే 60 Hz వస్తుంది. గేమింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్లే స్టేషన్ కనెక్ట్ చేసుకొని. దీంట్లో మనకి బిల్డింగ్ ఉంది కాబట్టి ఏం అవసరం ఉండదు సపరేట్గా మనకి. జస్ట్ ఓన్లీ మెయిల్ ఐడి లాగిన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. గేమింగ్ పోర్టల్ లాగిన్ అవుతుంది. అండ్ వన్ మోర్ దీంట్లో ఏంటంటే మనకి ఈ మన మ్యాజిక్ రిమోట్ త్రూ కూడా మనకి ఏమైనా గేమ్స్ ఆడుకోవచ్చు, చిన్నపిల్లల గేమ్స్ ఏమైనా ఉంటుంది దీంట్లో.
కిడ్స్కి సంబంధించిన గేమ్స్ అని. జాయ్‌స్టిక్ లేకుండా కూడా మనకి మ్యాజిక్ రిమోట్‌తో కొన్ని గేమ్స్ ఉంటాయి. అవి కూడా దీంట్లో ప్లే చేసుకొని యూజ్ చేసుకోవచ్చు మనకి గేమింగ్ పోర్టల్ దీంట్లో. బట్ ఎక్స్‌బాక్స్ కనెక్ట్ చేస్తే మనకి 120 హెర్ట్జ్ ఉంటే కొంచెం బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే క్యూఎన్ఈడీ అది తీసుకుంటే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే 120 హెర్ట్జ్ క్యూఎన్ఈడీ 82 సిరీస్ కానీ 85 సిరీస్ అయినా కొంచెం గేమింగ్‌కి యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది మనకది. అండ్ దీంట్లో నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. దీంట్లో మనకి చాలా రెగ్యులర్‌గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి, చూసుకోవచ్చు మనకి దీంట్లో. అండ్ చూడొచ్చు కింద కూడా చాలా స్క్రోలింగ్ చేస్తూ ఉంటే అప్డేట్ అవుతూనే ఉంటాయి డైలీ కూడా దాంట్లో మనకి. అండ్ వన్ మోర్ వచ్చేసి దీంట్లో మనకి ఇది వెబ్ ఓఎస్ అయితే మనకి చాలా ఈజీ ఉంటుంది ఆపరేటింగ్ చేయడానికి. ఎల్జీ ఛానల్ అయితే మనకి చాలా నెంబర్ ఆఫ్ ఛానల్స్ దీంట్లో యాడ్ అవుతూ ఉన్నాయి రెగ్యులర్గా మన డైలీ బేసిస్లో. అండ్ దీంట్లో మనకి తెలుగు ఛానల్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. 6 ఛానల్స్ వస్తున్నాయి, న్యూస్ ఛానల్స్. ఎక్కువ ఏంటంటే మనకి నేషనల్ న్యూస్ ఉన్నాయి, ప్లస్ హిందీ న్యూస్ చాలా వస్తాయి దీంట్లో. అండ్ యూట్యూబ్ మ్యూజిక్ కూడా చాలా మ్యూజిక్ ఛానల్ చాలా అవైలబుల్ ఉంది దీంట్లో, యాడ్ అయి ఉన్నాయి అనమాట. అంటే టోటల్ ఫ్రీ ఉంటుంది. ఇది వైఫై బేస్ మీద రన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎలాంటి సబ్స్క్రిప్షన్, దీనికి ఎలాంటి అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే ఎల్జీ ఛానల్ అనేది ఫ్రీ యాప్ ఇది. ఎనీ టీవీలో యూజ్ చేసుకోవచ్చు. ఆల్ 32 ఇంచెస్ నుంచి 110 ఇంచెస్ వరకు అన్ని టీవీలో యూజ్ చేసుకోవచ్చు ఇది. ఇలా కేటగిరీ కూడా చూడొచ్చు మనకి కింద చాలా ఉన్నాయి. స్పోర్ట్స్ అని చెప్పి, న్యూస్ అని చెప్పి, మ్యూజిక్ అండ్ కిడ్స్ కోసం వివోడి అని సపరేట్గా ఇచ్చాడు దాంట్లో మనకి. అవన్నీ ఫ్రీ ఉంటాయి. బట్ కిడ్స్ దాంట్లో మనకి ఏదైనా కంటెంట్ అన్ని 4Kలో ఉన్నాయి. చాలా క్లారిటీ చాలా బాగా వస్తుంది. మనకి చెక్ చేసాం ఇది రీసెంట్లీ కూడా మనం వేరే టీవీలో కూడా చూడవచ్చు. మనకి కింద జీ క్లాసిక్ అని చెప్పి. అండ్ వన్ మోర్ దీంట్లో మనకి ఇంకా కింద స్క్రోలింగ్ చేస్తే మనకి కింద ఏంటంటే మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. యాప్ ఓపెన్ చేసే అవసరం ఏముండదు. లైక్ అమెజాన్లో కానీ అండ్ యాపిల్ టీవీలో కానీ యూట్యూబ్లో కానీ ట్రెండింగ్ది జస్ట్ ఓన్లీ దీంట్లో పాయింటర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ట్రెండింగ్ యాప్ కింద మూవీస్ అన్ని సిరీస్లు చూపించేస్తుంది దీంట్లో మనకి. అంటే రెగ్యులర్గా మనకి యాప్ ఓపెన్ చేసే అవసరం ఏముండదు దీంట్లో. జస్ట్ చూడొచ్చు మీకు జస్ట్ ఓన్లీ ఎల్జీ మ్యాజిక్ మీద చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. ఎందుకంటే ఇది పాయింటర్ ఆప్షన్, వీల్ ఆప్షన్, వాయిస్ సెర్చింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే సిస్టమ్ మౌజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనకి ఇది. అందుకని చాలా మంచిగా ఉంటుంది. ప్లస్ ఎల్జీ థింక్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాంతో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ దానికి వాయిస్ కమాండ్ ఇవ్వలేము మనం. అండ్ దీంట్లో సౌండ్ మోడ్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. సౌండ్ మోడ్, పిక్చర్ మోడ్ కూడా మనకి. అండ్ ప్యానల్ బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి పిక్చర్ మోడ్ దాంట్లో. అండ్ కొత్త టీవీలో కూడా చూసుకుంటే మనకి ఏంటంటే మనకి సౌండ్ బార్ ఉందనుకోండి. అండ్ ఓఎల్ఈడి కానీ క్యూఎన్ఈడీలో కూడా మనకి వావ్ ఆర్కెస్ట్రా ఉన్న ఆప్షన్లో అన్ని దీంట్లో మనకి సౌండ్ బార్లో దీన్ని టీవీ రిమోట్ నుంచి కూడా మనకి చేంజ్ చేసుకోవచ్చు సౌండ్ మోడ్స్ కూడా దీంట్లో. అండ్ చూడవచ్చు దీంట్లో మనకి డిస్ప్లేలో కూడా అవుతుంది. అక్కడ స్క్రీన్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు కావాలంటే ఎప్పుడైనా మనకి. అండ్ ఆప్టికల్ కూడా వస్తుంది, ప్లస్ HDMI AR కూడా వస్తుంది, ERC కూడా వస్తుంది దీంట్లో మనకి. 3 HDMI పోర్ట్స్ ఉన్నాయి దీనికి మనకి. 1 USB పోర్ట్ ఉంది, ఆప్టికల్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ దీంట్లో మెయిన్గా చూసుకుంటే మనకి ఏంటంటే 85 ఇంచెస్లో నానోలో మనకి నానో 885 అండ్ 2026 మోడల్ ఇది. దీంట్లో వచ్చేసి మనకి ఆల్ఫా 7 జనరేషన్ 9 ప్రాసెసర్ వస్తుంది. ఆల్ఫా ప్రాసెసర్ ఏంటంటే చాలా అడ్వాన్స్ ప్రాసెసర్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి ఏంటంటే పిక్చర్ కానీ సౌండ్ కానీ చాలా ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ నానో దాంట్లో ఏంటంటే మెయిన్ కలర్ ఏంటంటే నానో అక్యురసీలో కలర్ చాలా బాగుంది, న్యాచురల్ చూపిస్తుంది దీంట్లో మనకి. ఈవెన్ ఏ కంటెంట్ ప్లే చేసినా కూడా మనకి. ఇంకోటి దీంట్లో ప్యానల్ కూడా మనకి టఫ్ ప్యానల్ ఇచ్చాడు. ఇంకోటి వ్యూయింగ్ యాంగిల్ చేంజ్ కూడా క్లారిటీ మనకి మంచిగా వస్తుంది. అండ్ మెయిన్ ఎల్జీలో మనకి ఎల్జీ షీల్డ్ కూడా మనకి అవార్డు వచ్చింది 2026లో. అండ్ వెబ్ ఓఎస్ కూడా దీనికి అవార్డు ఇచ్చారు మనకి 2026లో. అండ్ చూడొచ్చు మనకి CES ఇన్నోవేషన్ అవార్డ్స్ అని చెప్పి ఆన్ ఎల్జీ షీల్డ్కి ఇచ్చారు. ఎల్జీ షీల్డ్ ఏంటంటే చాలా మంచి ఫ్యూచర్ 2026లో. ఏంటంటే మనకి టీవీ హ్యాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, హ్యాకింగ్ అయ్యే ఛాన్సెస్ ఏమి ఉండదు. ఏంటంటే ప్రైవసీ కూడా చాలా ఇచ్చాడు ఇంట్లో మనకి. ఏదైనా యాప్ ఓపెన్ చేయాలన్నా కంపల్సరీ ఈమెయిల్ ఐడి మ్యాండేటరీ అనమాట మనకి. వన్స్ లాగిన్ చేసాం అనుకుంటే అవసరం ఉండవు. వై ఎల్జీ నానో ఇస్ 4K. నానోలో ఏంటంటే నానో అక్యురసీలో ఏంటంటే కలర్ అనేది మనకి ఎన్హాన్స్ చేస్తుంది. బట్ డీటెయిల్ కలర్ ఉంటుంది మనకి దీంట్లో నానోలో మనకి. అండ్ వన్ మోర్ వచ్చేసి దీంట్లో మనకి వెబ్ ఓఎస్ కూడా మనకి 5 years అప్గ్రేడ్ వస్తుంది మనకి. అండ్ ఎల్జీ షీల్డ్ కూడా ఉంది, నానో డీలర్ ఎన్హాన్సర్ ఉంటుంది. లైనర్ ఫ్లో డిజైన్ బ్యాక్ సైడ్ చాలా మంచిగా ఇచ్చాడు మనకి. ఎందుకంటే మనకి డిజైన్తో పాటు మనకి ఇచ్చారు, చూడడానికి లుక్ బాగుంది. అండ్ ఇంకోటి ఎల్జీ షీల్డ్ కూడా ఉంది. ఎల్జీ మనకి ఇది జెమినీ అండ్ కోపైలట్ దీంట్లో అవైలబుల్ ఉంది మనకి. అండ్ వాయిస్ సర్చింగ్ మనం యూజ్ చేసుకోవచ్చు ఏ తోటి మనకి. అండ్ వివిడ్ డీటెయిల్ అండ్ డీపర్ అండ్ కలర్గా చూడొచ్చు మనకి ఇందులో అప్గ్రేడ్. అండ్ ప్రాసెసర్ చూడొచ్చు, ఆల్ఫా 7 జనరేషన్ అండ్ ప్రాసెసర్ వస్తుంది ఇంట్లో మనకి. ఎల్జీ టీవీ అని చెప్పి కూడా వస్తుంది. స్మార్టర్ అండ్ మోర్ పవర్ఫుల్ ప్రాసెసింగ్ అండ్ డీటెయిల్ ఎన్హాన్స్ చేస్తుంది మనకి ఏ ప్రాసెసర్లో మనకి. అండ్ సౌండ్ కూడా మంచిగా ఉంటుంది. ప్లస్ ఈవెన్ పిక్చర్ క్లారిటీ కూడా చాలా బాగా వస్తుంది మనకి. మెయిన్ అయితే మనకి ప్రాసెసర్ తోటి మనకి కొంచెం బ్రైట్నెస్ అంటే కంటెంట్ కూడా డీటెయిల్గా వస్తుంది. సౌండ్ కూడా మంచిగా వస్తుంది. ఎందుకంటే ఏ పిక్చర్ ప్రో ఉంటుంది, ఏ సౌండ్ ప్రో కూడా వస్తుంది మనకి. అండ్ డిస్కవర్ 3 స్టాండర్డ్ అని బెనిఫిట్ ఏ యాప్ దీంట్లో అవైలబుల్ ఉందన్నమాట.
మల్టీ ఏ సర్చింగ్ ఆప్షన్ ఉంది, ప్లస్ ఏ పేజ్ కూడా సపరేట్ మనకి క్రియేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు మనకి సపరేట్ కావాలంటే. అండ్ అవార్డ్ విన్నింగ్ బై ఎల్జీ వెబ్ఓఎస్ న్యూ సెక్యూర్డ్ బై ఎల్జీ షీల్డ్ అని చెప్పి కూడా దీంట్లో ఉంది. అండ్ దీంట్లో ఫీచర్స్ నార్మల్గా చూద్దాం, అంటే కీ హైలైటెడ్ ఫీచర్స్ ఏమని. 85 ఇంచెస్ నానోలో మనకి 885 వస్తుంది. 75లో మనకి నానో 880 వస్తుంది దీంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్టార్ రేటింగ్ కూడా ఇప్పుడు స్టార్ రేటింగ్ ఇచ్చాడు, 4 స్టార్ రేటింగ్ వస్తుంది ఇది. అండ్ 333 యూనిట్స్ కూడా దీన్ని కన్జ్యూమ్ చేస్తుంది పర్ ఇయర్కి అనమాట. అది చూడవచ్చు మనకి. ఇంతమంది చాలామంది స్టార్ రేటింగ్ కడుతున్న కస్టమర్స్ ఇప్పుడు స్టార్ రేటింగ్ కూడా వస్తుంది. డిజైన్ కూడా అయితే చాలా స్లిమ్ ఉంది. అండ్ ఈవెన్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఈ ఇయర్ అయితే వెయిట్ కూడా తగ్గింది, ప్లస్ ఇంకోటి స్లిమ్ ఉంది డిజైన్. అండ్ నానో డీటెయిల్ ఎన్హాన్సర్ రిఫైన్ ది కాంట్రాస్ట్ అండ్ లైఫ్ లైన్ డెప్త్ అని చెప్పి. కలర్స్ మాత్రం న్యాచురల్ ఉంటాయండి నానో సెల్లో. ఈవెన్ వ్యూయింగ్ యాంగిల్ కూడా చాలా బాగుంటుంది. సైడ్ నుంచి చూసినా కూడా క్లారిటీ మనకు సేమ్ ఉంది దీంట్లో నానోలో. ఈవెన్ క్యూనోట్తో కంపేర్ చేస్తే ఈ నానో అయితే చాలా బెస్ట్ అండి. HDR 10 Pro కూడా అవైలబుల్ ఉంది దీంట్లో మన డీటెయిల్ అండ్ Alpha 7 జనరేషన్ అండ్ ప్రాసెసర్ వస్తుంది. అప్గ్రేడ్ ఫ్రమ్ స్మార్టర్ అండ్ మోర్ పవర్ఫుల్ ప్రాసెసింగ్ అని చెప్పి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎల్జీ షీల్డ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ 4K అప్స్కేల్ కూడా దీంట్లో ఉంటుంది. మనకి ప్రతి కంటెంట్ అయితే మనకి 4Kకి అప్స్కేలింగ్ చేస్తుంది కంటెంట్ ఇది. అండ్ ఎల్జీ షీల్డ్ అయితే మనకి టోటల్ ఎల్జీ టీవీకి ప్రొటెక్షన్ అనమాట ఇది. ఎందుకంటే దాంట్లో LG 7 Pro దాంట్లో ఇంటెలిజెంట్ యాడ్ చేసి పెట్టాడు దాంట్లో, కాబట్టి మనకి చాలా ప్రైవసీ ఉంటుంది. ప్లస్ ప్రాసెసర్ కూడా మంచిగా, అండ్ వెబ్ఓఎస్ కూడా సెక్యూరిటీ అనమాట అది. అండ్ జెమినీలో కూడా మనకి కోపైలట్ ఆప్షన్ కూడా వస్తుంది. ఈవెన్ LG మ్యాజిక్ రిమోట్ అయితే మనకి చాలా మంచిది అండి. వాయిస్ కమాండ్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. వాయిస్ సర్చింగ్ కానీ అన్నిటి కూడా ఈజీ ఉంటుంది. పాయింటర్ ఆప్షన్, వీల్ ఆప్షన్ కానీ ఏ పర్సనలైజేషన్ రిమోట్ అయితే చాలా మంచిగా ఉంటుంది. అండ్ LG అయితే అన్లిమిటెడ్ యాప్ మన ఛానల్స్ వస్తాయి, ఇలా LG ఛానల్ యూజ్ చేసుకోవచ్చు మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెటప్ బాక్స్ అయితే అవసరం ఏముండదు. ఎలాంటి ఎవరు కూడా చార్జెస్ పే చేసే అవసరం ఉండదు. సపరేట్గా సెటప్ బాక్స్ కూడా ఏముండదు. జస్ట్ ఓన్లీ వైఫై కనెక్ట్ చేస్తే సరిపోతుంది. లైనర్ ఫ్లో డిజైన్ అని చెప్పి మనకి విత్ సాలిడ్ మనకి డిజైన్ అయితే చాలా మంచిగా ఇచ్చాడు. బ్యాక్ సైడ్ బాడీ అయితే కొంచెం హెవీ ఇచ్చాడు మనకి. అండ్ క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంది.